అందరికీ నమస్కారం. రాష్ట్రాన్ని కుదిపిస్తున్న పరకామణి రాజీ కేసులో ఊహించని ఒక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో అత్యంత కీలకమైన సాక్షి మరణించారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కథ ఎవరి చుట్టూ తిరుగుతుందంటే సతీష్ కుమార్. ఈ కేసులో అసలు ఫిర్యాదుదారే ఆయన. ఇప్పుడు ఆయనే అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. ఇది ఎవరో అంటున్న మాట కాదు, స్వయంగా పోలీసులే మొదట్నుంచి చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా అనుమానాస్పద కేసే అని వాళ్లు అధికారికంగా ప్రకటించారు. అంటే దీనిపై లోతైన విచారణ జరగబోతోందన్నమాట. సరే, అసలు సతీష్ కుమార్ మరణం చుట్టూ ఉన్న ఈ అనుమానాల వలయం ఏంటి? దాన్ని విడమరిచి చూద్దాం. ఇప్పుడు విచారణ ముందున్న రెండు పెద్ద ప్రశ్నలివే. ఇది ఆత్మహత్య లేక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా? కొన్ని రిపోర్ట్సేమో సూసైడ్ అంటున్నారు, కాని ఆయన కుటుంబ సభ్యులు మరణానికి ముందున్న పరిస్థితులు గమనిస్తే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్తో చేసిన హత్యేనని గట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక మెడికల్ రిపోర్ట్ చూస్తేనే షాక్ అవ్వాలి. సతీష్ తల పూర్తిగా ఛిద్రమైపోయింది. అంటే సింపుల్గా ఎవరైనా కింద పడితే అయ్యే గాయం కాదది. ఎవరో బలంగా కొడితే తప్ప అలా అవ్వదని రిపోర్ట్ స్పష్టంగా చెప్తోంది. ఇక సతీష్ కుమార్ భార్య మాటలు వింటే ఆ ఆవేదన అర్థమవుతోంది. ఆమె ఏమంటున్నారంటే, నా భర్తను కావాలనే అణిచివేశారు, ఒత్తిడికి గురిచేశారు, దీనిపై పూర్తి విచారణ జరగాలి అని ఆమె డిమాండ్ చేస్తున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఫ్యామిలీ ఎంత బలంగా నమ్ముతోందో. ఇంతకీ ఈ మరణం వెనుక మిస్టరీ అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అసలు కథ మొదలైన ఆ పరకామణి దొంగతనం కేసుకు వెళ్ళాలి. కొన్నేళ్ల క్రితం పరకామణిలో రవికుమార్ అనే అతను దొంగతనం చేస్తూ సీసీటీవీలో దొరికిపోయాడు. అప్పుడు అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్న మన సతీష్ కుమార్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. అంతా బానే ఉంది. కాని సడన్గా ఏమైందో ఏమో ఆ కేసుని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అసలు ఒక దొంగతనం కేసుని ఎందుకంత అర్జెంటుగా రాజీ చెయ్యాలే? ఏంటి దాని వెనుకున్న రహస్యం? ఈ ఒక్క అనుమానమే పెద్ద ఎత్తున దర్యాప్తుకు దారితీసింది. సతీష్ కుమార్ను ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తిగా మార్చేసింది. సరే, అసలు ఆ రాజీ వెనుక ఎవరున్నారు? హైకోర్టుకి ఎందుకు డౌటొచ్చింది? సిఐడి ఎందుకు రంగంలోకి దిగింది? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. సిఐడికి కొన్ని ప్రశ్నలున్నాయి. వాటికి సమాధానం సతీష్ దగ్గర మాత్రమే ఉంది. అవేంటంటే, 1 ఆ రాజీ ఎలా జరిగింది, 2 ఆ దొంగ రవికుమార్ నుంచి ఆస్తులు ఎవరెవరు తీసుకున్నారు, 3 టీటీడీకి ఎంత డబ్బు ఇచ్చారు, అన్నింటికన్నా ముఖ్యంగా అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల నుంచి ఏమైనా ప్రెజరొచ్చిందా? ఈ ప్రశ్నలకు జవాబు దొరికితే కేసు మొత్తం తేలిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒకవైపు సిఐడి విచారణ, మరోవైపు సతీష్ కుమార్ మరణం. ఈ రెండింటి మధ్య కనెక్షనేంటి? ఆ చివరి రోజుల్లో ఏం జరిగిందో చూడండి. ఈ నెల 6వ తేదీన సిఐడికి మొదటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ విచారణకు రమ్మని పిలిచారు. సరేనని చెప్పి అధికారులను కలవడానికి ట్రైన్ ఎక్కారు. అంతే, ఆ తర్వాత ఆయన శవమే గుంతకల్ తాడిపత్రి మధ్య కనిపించారు. విచారణ స్పీడ్ అవుతున్న టైంలోనే ఇలా జరగడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్నారు. ఆ టైంలో ఆయన చాలా ఒత్తిడిలో ఉన్నారని అంటున్నారు. దీన్ని బట్టి బయటి శక్తుల ప్రమేయం ఉందనే వాదనకు ఇంకా బలం చేకూరుతోంది. ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తోందా అని కొందరు విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో జరిగిన కొన్ని హై ప్రొఫైల్ కేసులు గుర్తుచేసుకుంటే, వివేకానందరెడ్డి హత్యకేసు కావచ్చు, పరిటాల రవి హత్యకేసు కావచ్చు, ఈ కేసులన్నింటిలోనూ కామన్ పాయింట్ ఏంటంటే కీలక సాక్షులు ఇలాగే అనుమానాస్పదంగా చనిపోయారు. ఇప్పుడు పరకామణి కేసులో కూడా అదే రిపీట్ అవ్వడం, ఇది కేవలం యాదృచ్ఛికమేనా? సరే, ఇన్ని అనుమానాల మధ్య ఈ మిస్టరీ వీడుతుందా? రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఇంకో 4-5 రోజుల్లో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేస్తుందట. ఆ రిపోర్ట్ వస్తే మరణానికి అసలు కారణమేంటో తెలిసిపోతుంది. కాని అసలైన ప్రశ్నమే మిగిలి ఉంది. ఆ రిపోర్టు ద్వారా నిజం బయటకొస్తుందా, లేక ఈ కేసు కూడా ఎప్పటికీ వీడని ఒక మిస్టరీలాగే మిగిలిపోతుందా? ఏదేమైనా రాబోయే రోజుల్లో ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపేలా ఉంది.